హాయ్ అండి. సింపుల్‌గా టమోటా చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఇది వచ్చేసరికి మా నాన్నమ్మ స్టైల్‌లో టమోటా చట్నీ అయితే చేస్తున్నాను. మనం టమోటాలు ఎర్ర టమోటాలు అయితే బాగుంటాయి. చట్నీ కలర్‌ఫుల్‌గా ఉంటుంది. నాటు టమోటాలు అయితే మంచి టేస్ట్ తోటి. అలాగే ఇలా టమోటాలై పైన మొటుకుల మొత్తం తీసి నాలుగు వైపులు ఎలా కట్ చేసుకోవాలి టమోటాలన్నీ కూడా. నేను ఫస్ట్ ఇవి బాయిల్ చేసుకుంటాను. టమోటాలు వచ్చేసరికి ఇలా చక్కగా అన్నీ కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. మనం ఏ గిన్నెలో అయితే బాయిల్ చేస్తామో ఆ గిన్నెలో వేసుకోవాలి. దాంట్లోని చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కల్లుప్పు, మనం టమోటాల క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఒక 15 టమోటాలు అయితే తీసుకున్నాను. ఒక 6-7 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. మన స్పైసీని బట్టి పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసి ఇది బాగా బాయిల్ చేసుకోవాలి. టమోటాలు వచ్చేసరికి చక్కగా మనం కొంచెం టమోటా మెత్తబడింది అనగా వేరే ప్లేట్లో తీసుకొని కంప్లీట్గా చల్లారే వరకు ఉండి తొక్క తీసేయాలండి. మీ ఆప్షనల్ అది. తొక్క తీయొచ్చు, తొక్కతో చేసుకున్న బాగానే ఉంటుంది. నేనైతే తొక్క అయితే తీసేస్తున్నాను. తొక్క తీయడం కోసమే నాలుగు వైపులు ఇలా కట్ చేసుకున్నాను టమోటాలు. ఇలా మొత్తం నీట్గా చల్లారిపోయాక తొక్క తీసుకొని ఈ టమోటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. చక్కగా మిక్సీ అయితే చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసాక ఈ టమోటాలను కొంచెం స్పెషల్ ఏంటంటే ఆనియన్స్ కూడా యాడ్ చేస్తామండి. అదే దీంట్లో స్పెషల్ వచ్చేసరికి ఒక 2 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసుకొని ఆనియన్స్ అయితే వేసుకోవాలి. చక్కగా దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ మరీ ఫ్రై చేయవసరం లేదు. పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఆనియన్స్ వచ్చేసరికి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాక చక్కగా మనం మిక్సీ చేసుకున్న ఈ ప్యూరిన్, టమాటో ప్యూరిన్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా ఉడికించుకొని మనం బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా, మనం సపరేట్గా తీసుకున్నాం కదా, ఆ వాటర్ కూడా దీనిలో వేసుకోవాలి. దీనిలో వేసుకున్నాక మనకి చట్నీ పలుచగా కావాలంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. చిక్కగా కావాలంటే ఇలా ఉంచేసుకుంటే సరిపోతుంది. చక్కగా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడికించినట్లయితే మనకి టేస్టీగా టమోటా చట్నీ రెడీ అయిపోతుందండి. ఇడ్లీలోకి అయితే ఇలా పలుచగా ఉంటే బాగుంటుంది. వేడివేడి ఇడ్లీలో ఈ టమోటా చట్నీ ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా బాగుంటుంది. అదే మన చిక్కగా అయితే అట్టుల్లోకి అయితే బాగుంటుంది.